ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడడానికి వచ్చిన. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో పవన్ కళ్యాణ్ గారిని ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ప్రకాష్ రాజ్ గారు కావాలని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ హ్యాష్ట్యాగ్ అని ట్వీట్ చేస్తూ సో ఆయన గురించి మాట్లాడదామని వచ్చిన. సో కొన్ని విషయాలు బాగా హర్టింగ్ ఉంటాయి. సో లాస్ట్ వరకు చూడండి. సో కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి, మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో వీడియో పాయింట్లోకి వెళ్దాం. ప్రకాష్ రాజ్ గారు అంటే నాకు చాలా ఇష్టం యాజ్ అ యాక్టర్గా. తను యాక్టింగ్ చాలా మంచి బెస్ట్ యాక్టర్. సో బాగా నేను సినిమాలు కూడా చూస్తాను. సో మంచి నటుడు, నాకు బాగా ఇష్టం. సో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి బోర్డు పెట్టాలి అని పోరాడుతుంటే మన ప్రకాష్ రాజ్ గారు ఏమంటారు? కమ్యూనల్ పాలిటిక్స్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు కమ్యూనల్ పాలిటిక్స్ చేస్తున్నారు అని ప్రకాష్ రాజ్ గారు అంటారు. కానీ అక్కడ కమ్యూనల్ పాలిటిక్స్ అంటే ఏంటి నేను చెప్తాను క్లియర్గా, తెలుగులో అర్థమయ్యేటట్టు. ఒక మతాన్ని వాడుకొని వేరే మతాన్ని తక్కువ చేస్తూ మిగతా మతాల కన్నా నా మతమే గొప్పది అని ఫీలింగ్స్ని జనాలలో రెచ్చగొట్టడం కమ్యూనల్ పాలిటిక్స్. పవన్ కళ్యాణ్ గారు వేరే మతాన్ని ఎక్కడైనా ఏ మీటింగ్లోనైనా, ఏ పబ్లిక్ మీటింగ్లోనైనా, ఏ ప్రెస్ మీట్లోనైనా ఉద్దేశించి ఎప్పుడైనా తక్కువ చేసి మాట్లాడారా? నాకు ఎప్పుడూ అనిపించలేదు. ఎక్కడ నేను చూసిన పబ్లిక్ మీటింగ్లోనైనా, ప్రెస్ మీటింగ్లోనైనా పక్క మతాన్ని వాళ్ళని గౌరవించడం తప్ప తక్కువ చేసి మాట్లాడింది అయితే లేదు. సో నా ఉద్దేశంలో అది కమ్యూనల్ పాలిటిక్స్ అయితే కాదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది గవర్నమెంట్లో ఉన్న కొందరు అధికారులు, కొందరు నాయకులు తప్పు చేశారు సార్ అని పోరాడుతున్నాడు. సో ప్రకాష్ రాజ్ గారు సెక్యులర్ కాబట్టి ఆయనకు అలా అర్థమైందేమో. నేను ఒకటి అడగదలుచుకున్నా. సో సెక్యులర్ కదా మీరు, సో క్లారిటీ ఒకటి అడగదలుచుకున్నా. మరి ఉదయ్ నిధి స్టాలిన్ తమిళనాడు డిప్యూటీ సీఎం, ఆయన గతంలో సనాతన ధర్మం గురించి డెంగ్యూ, మలేరియా వాటితో పోల్చాడు. మరి అప్పుడు మీ కళ్ళల్లో, మీ చెవులల్లో ఏం పెట్టుకున్నారు సార్? అప్పుడు కూడా మాట్లాడాలి కదా, మీరు మాట్లాడకుండా అప్పుడు ఏం పెట్టుకున్నారు? సో మాట్లాడలేదు కదా. సో అప్పుడు మాట్లాడి ఉండాల్సింది మీరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మా ధర్మాన్ని గురించి, మా హిందూ ధర్మం గురించి పోరాడుతుంటే మీరు కమ్యూనల్ పాలిటిక్స్ అని ఎలా అంటారు? అండ్ మీరు సెక్యులర్ అంటున్నారు కదా, అది సెక్యులర్ కాదు, గుడ్డితనం. ఒక సైడ్ చూడకుండా ఇంకో సైడ్ చూసి ఒక్కరినే మన పాయింట్అవుట్ చేసి ఒక్కరినే రెచ్చగొట్టడం, అది టార్గెట్ చేయడం అని నా ఉద్దేశం. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి, వీడియోని ఇస్తే షేర్ చేయండి, లైక్ చేయండి. నేను అడగాల్సింది అడిగినా, ఈ వీడియోకి రెస్పాన్స్ వస్తుంది, నేను కూడా వెయిట్ చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.